ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆషాఢ ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశిగా పిలిచేటువంటి ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఏకాదశి రోజు ఎటువంటి నియమాలను పాటించాలి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు ఉంటాయి. మనకు కృష్ణపక్షం నందు శుక్లపక్షం నందు అంటే నెలకు 2 ఏకాదశులతో ప్రారంభమవుతుంది. అయితే ఏకాదశి అంటేనే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఉపవాస దీక్ష వహించాలి, అలాగే భగవత్ ఆరాధన, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయాలి అని అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే దీనికి ప్రత్యేకత, తొలి ఏకాదశికి ప్రత్యేకత ఏంటి అంటే గనక ఇది పూర్తిగా చాతుర్మాస దీక్షలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. అలాగే ఈ తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మొదటి ఏకాదశిగా భావన చేసుకుంటాము. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఏకాదశి ఈ యొక్క తొలి ఏకాదశి. అంటే 4 నెలల పాటు స్వామివారు యోగ నిద్రలో ఉండి ఈ యొక్క భూమండలాన్నంతటినీ కూడా రక్షించడానికి శక్తిని పుంజుకునేటటువంటి రోజుగా భావన చేసుకుంటాము. మీన్స్ అర్థం ఏంటి అంటే, మనిషికి ఏ రకంగా భోజనం దొరికితేనే శరీరంలో శక్తి వస్తుందో అలాగే భగవంతునికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గనక మనము ఉదాహరణకి ప్రతి ఆలయానికి వెళతాము. ఏ ఆ దేవునైనా తీసుకోండి, మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ప్రదక్షిణ చేయడము, మొక్కులు మొక్కుకోవడము, కోరికలు కోరుకోవడము, అలాగే గుళ్ళో నైవేద్యాలు పెట్టడము. మనము ఎలాగైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు భగవంతుడికి శక్తి అనేటటువంటిది క్షీణించుకుపోతుంది. బికాజ్ ఎట్లా అంటే మనం కోరుకునే కోరికల ద్వారా, మనం ఆచరించేటటువంటి మొక్కుల ద్వారా, మనం భగవంతునికి అర్పించేటటువంటి అర్చనల ద్వారా ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క శక్తి కూడా క్షీణించుకుపోయేటటువంటి లక్షణాలు ఉంటుంది. ఒక విగ్రహానికి కానివ్వండి, ఒక యంత్రానికి కానివ్వండి, ఒక ఆలయానికి కానివ్వండి, ఎక్కడైనా సరే. అప్పుడు ఆ భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళి శక్తిని పునరావృతం చేసుకోవడానికి చేసేటటువంటి క్రియయే ఈ తొలి ఏకాదశి. ఇది 4 నెలల పాటు స్వామివారు యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొనేటటువంటిది ఈ యొక్క 4 నెలల పాటు జరిగేటటువంటిది. అందుకే ఈ యొక్క ఆషాఢ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటే స్వామివారు యోగ నిద్రలోకి వెళతారు కాబట్టి అందుకే దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. అలాగే ఈ ఏకాదశి పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటిది. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారంటే శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివం. అంటే ఇక్కడ శివుడు విష్ణుమూర్తితో చెప్తాడట ఏమని, ఈ 4 నెలలు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలోకి వెళ్ళి ఈ భూమండలాన్నంతటినీ కూడా రక్షింపజేయడానికి శక్తిని పునరావృతం చేసుకోమని చెప్పి శివుడు చెప్తాడట. శివుడు చెప్పేసరికి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే యోగ నిద్రలోకి వెళ్ళి ఈ భూమండలంతాన్ని కాపాడడానికి శక్తిని పుంజుకొని మళ్ళీ యోగ నిద్ర నుంచి లేచేటటువంటి సమయం కార్తీక శుద్ధ ఏకాదశి. కనుక ఈ యొక్క ఏకాదశికి పర్వదినం ఏంటి అంటే గనక ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షను వహించాలి. ఉపవాస దీక్ష చేయకపోతే గనక వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తికి శత్రువులుగా భావన చేసుకుంటాము. ఎందుకు అని అంటే గనక ఇక్కడ ఉపవాస దీక్ష అంటే అర్థం ఏంటి అంటే గనక, అంటే సైన్స్ పరంగా చెప్పాలి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అర్థం చేసుకోవచ్చు. అలాగే పురాణం ప్రకారంగా చెప్పాలి అని అంటే గనక బ్రహ్మదేవుడి యొక్క వెనక భాగం నుండి 2 చెమట చుక్కలు జారి భూమి మీద పడేసరికి అవి వరి మొక్కలుగా మారాయట. అయితే వారేసరికి ఆ 2 రాక్షసులు ఉద్భవించేసరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు నివాసం ఉండడానికి ఏదైనా ప్రదేశం చూయించండి అని చెప్పారట. అయితే ఆ రాక్షసులు ఏం చేశారు, బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఎవరైతే ఏకాదశి రోజున భోజనాది కార్యక్రమాలు చేస్తారో ఆ భోజనంలో మీరు కొలువై ఉండండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరమిస్తారట. అందుకే ఏకాదశి రోజున ఎవరైతే అన్నము లాంటి పదార్థాలు భుజిస్తారో ఆ పదార్థంలో రాక్షసులు కొలువై ఉంటారు కాబట్టి ఆ పదార్థం లోపలికి వెళ్ళగానే అవి క్రిముల రూపకంగా మారి శరీరంలో అనేక రోగాలు పుట్టడానికి అవి సాక్షిభూతంగా ఉంటాయి. కనుక అందుకే ఈ యొక్క ఏకాదశి వచ్చింది అంటే అన్నం లాంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అని
పురాణ వచనం అంటే పురాణంలో చెప్పినటువంటి ఒక కథ ప్రకారం జరుగుతుంది. అలాగే ఇంకో పురాణం ప్రకారం తీసుకోవాలి అని అంటే గనక సాక్షాత్తు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్పేసి కూడా మనకు పురాణ వచనం చెబుతుంది. అందుకే ఈ తొలి ఏకాదశి పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయాలి. అలాగే ఈ ఏకాదశి రోజున కూడా చాలామంది వ్రతాలు నియమాలు ఆచరిస్తూ ఉంటారు. అంటే పాతాళంలో ఉన్న పాతాళలోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి స్వామివారు యోగ నిద్ర దారుస్తారు అని చెప్పేసి కూడా మనకు కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. అది ఎందుకు అని అంటే గనక ఈ భూమి మీద అంటే సృష్టి స్థితిలయకారకులైనటువంటి ఈ ముగ్గురు కూడా సృష్టిని సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, స్థితిని చేసేటటువంటి వాడు విష్ణుమూర్తి, లయాన్ని చేసేటటువంటి వాడు శివుడు. కాబట్టి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తికి కూడా శక్తి రావాలి. ఆ శక్తిని పుంజుకోవాలి అంటే దానికి ఇక్కడ యోగ నిద్ర అంటే అర్థం ఏం చేసుకోవాలి? స్వామివారు ఏదో నిద్రపోతున్నారు అని కాదు, తపశ్శక్తిని పెంచుకోవడానికి తనకున్నటువంటి శక్తిని పునరావృతం చేసుకోవడానికి చేసేటటువంటిదే యోగ నిద్ర. ఆ యోగ నిద్రకు అర్థం అంటే ఏంటంటే మనం పడుకొని నిద్రపోతున్నాము అని అర్థం కాదు. మానవ సృష్టికి స్థితికి ఎలాంటి పోషక పదార్థాలు కావాలి, ఎలాంటివి సృష్టింపజేయాలి, ఎలాంటి వాటిని మనము ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవరాశికి ప్రతి ఒక్క మానవుడికి అందజేయాలి అనేటటువంటి అంశాలకు ఇదమే ఈ యొక్క యోగ నిద్ర అని అర్థం. అందుకే ఈ యొక్క తొలి ఏకాదశి అనేటటువంటి పరమ పవిత్రంగా భావించారు. అలాగే ఈ ఏకాదశి నుండే మన సనాతన ధర్మంలో పండుగలు, వ్రతాలు, నోములు, ఎన్నో రకాలైనటువంటి దైవిక కార్యక్రమాలు అప్పటి నుండే ప్రారంభమవుతాయి. అందుకే ఎప్పుడైనా చూడండి, ఉత్తరాయణ పుణ్యకాలం కంటే దక్షిణాయన పుణ్యకాలంలోనే మనకు ఎక్కువగా పండుగలు, వ్రతాలు, నియమాలు, హోమాలు అన్నీ కూడా ఎక్కువగా జరిగేటటువంటి సమయం. ఎందుకంటే స్థితికారకుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి మనకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను సమకూర్చేటటువంటి దక్షిణాయన పుణ్యకాలంలోనే దొరుకుతాయి. అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క వైభవం ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరు ఉపవాస దీక్ష వహించాలి. చాతుర్మాస దీక్ష చేసేటటువంటి వారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే వాళ్ళు సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకే పూట భోజనాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. ఉపవాస దీక్షను తప్పకుండా పాటించాలి. ఎప్పుడు హరినామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క 4 నెలల పాటు ఎవరైతే విష్ణుమూర్తికి తమ జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళ జీవితం 100% మలుపు తిప్పేటటువంటి అవకాశం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క దీక్షలు కానివ్వండి, ఈ యొక్క వ్రతాలు కానీ నోములు ఎందుకు చేస్తారు మనిషి అని అంటే గనక తమ యొక్క సాంసారికమైనటువంటి జీవితంలోనే కాదు, ఐహిక భోగ సుఖాలకు అన్నిటికీ అతీతంగా ఉండాలి. ఈ యొక్క ఏదైతే తొలి ఏకాదశి ఉందో అది ఎప్పటికీ కూడా భగవంతునికి అంకితం చేయడం ద్వారా మానవ శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు కూడా దూరం అయిపోతాయి అని తెలియజేసేటటువంటిది ఈ యొక్క ఏకాదశి. గురుగారు, అయితే ప్రతి ఏకాదశికి ఏదో ఒక వ్రతం అయితే ఆచరిస్తూ ఉంటారు కదా. ఈ తొలి ఏకాదశి రోజున ఏ వ్రతం చేసుకుంటే మంచి చేకూరుతుంది? ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతం అనేటటువంటిది ఉంటుంది. ఆ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరణ చేసుకోవచ్చు. అంటే ఆ ఏకాదశి వ్రతంలో ఏమొస్తుందంటే యధిష్ఠుడు కృష్ణుడిని అడుగుతాడట. కృష్ణుడు యధిష్ఠుడికి చెప్పినటువంటి ఈ ఏకాదశి కథ యొక్క సారాంశం అంతా కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. కనుక ఈ తొలి ఏకాదశికి సంబంధించినటువంటి వ్రత కథ కూడా నియమం పద్ధతులు కూడా మనకు కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. కనుక చక్కగా ఒక పీటను పెట్టుకోండి, చక్కగా ఒక పటాన్ని పెట్టుకొని దాని ముందర కలశాన్ని పెట్టుకొని 2 దీపాలు వెలిగించి గణపతి గౌరీదేవి యొక్క పూజ చేసుకొని ఆ కలశంలో విష్ణుమూర్తిని ఆవాహన చేసుకొని ఆ విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటివి తులసీ దళాలతో అర్చన చేసుకొని స్వామివారి యొక్క కథను భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వారికి పునర్జన్మ ఉండదు, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఎప్పుడూ కూడా వాళ్ళకంటూ ఒక స్థానం అనేటటువంటిది ఏర్పరచుకుంటారు. కాబట్టి ఈ సమయంలో మన జీవితంలో కొన్ని రోజుల పాటు విష్ణుమూర్తికి ఈ అంకితం చేసినటువంటి రోజులు ఈ యొక్క ఏకాదశికి సంబంధించినటువంటి చాతుర్మాస దీక్షలు. కనుక ఈ చాతుర్మాస దీక్ష చాలా పరమ పవిత్రమైనటువంటిది. విష్ణుమూర్తిని సేవించినటువంటి వారికి ఎప్పటికీ కూడా పునర్జన్మ అనేటటువంటి మళ్ళీ దొరకదు. బికాజ్ ఎందుకు అనంటే కనుక ఈ యొక్క రోజులు చాలా ప్రత్యేకమైనటువంటివి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు వస్తాయి. అంటే తిథి వార నక్షత్ర ముహూర్తములతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి రోజులు వస్తాయి. అలా రోజులు వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే గనక మనిషి యొక్క జీవితం అత్యద్భుతంగా మారుతుంది. అదే కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి ఈ యొక్క వ్రతం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే స్వామివారిని మళ్ళీ
తొందరగా ప్రసన్నం చేసుకోవాలి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందాలి అంటే లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది ఒకటి ఉంది. అది స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది. అంటే సాక్షాత్తు పాలకడలిపై ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి ఆ యొక్క విష్ణుమూర్తిని కోరుకుంటుందట. ఎప్పుడూ కూడా భక్తులు ఇప్పుడు దీపావళి వచ్చిందంటే కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తారు, ఏకాదశి వచ్చింది అంటే కేవలం విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. కానీ లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కలిపి ఆరాధన చేస్తే దాని యొక్క వైశిష్టం చెప్పలేనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. అందుకే స్వామివారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము ఏకకాలంలో ఒకే సమయంలో కావాలి, అష్టైశ్వర్యాలు తులతూగాలి అని అంటే గనక దానికి చేయవలసింది ఈ యొక్క తొలి ఆషాఢ మాసం మొదలుకొని కార్తీక మాసం వరకు 4 నెలల సమయం ఉంటుంది. ఈ 4 నెలల సమయంలో ఎవరైనా సరే వాళ్ళ ఇంటి యందు కానీ దేవాలయం నందు కానీ లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది ఉంటుంది. అది అష్టైశ్వర్యాలకు సూచిక, అష్టైశ్వర్యాలకు ప్రతీక. దాని యొక్క హోమ ప్రకారం చేసుకుంటే గనక నిజంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా వాళ్లకు కలుగుతుంది. గురుగారు, తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎటువంటి వ్రతాన్ని ఆచరించాలి, విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.